ఎందుకు బావా అంత లాంగ్ హెయిర్? ఇరిటేటింగ్ గా లేదు? నీ చెల్లి కొట్టే మొట్టికాయలకి డిప్ప కటింగ్ అయితే బొక్కబడిపోయి బ్లడ్ వచ్చేస్తుంది అందుకే. నా ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ లో మాట్లాడడానికి స్పీచ్ ప్రిపేర్ చేయమన్నాను, కనీసం అదన్నా చేసావా? పెళ్ళనేది పెడకలు చేయడం లాంటిది. పేడలో గడ్డేసి కలిపినంత మాత్రాన్ని సరిపోదు. దాన్ని బాగా గోడకేసి కొట్టి అది బాగా ఎండినప్పుడే ఆ పెడకు ఒక వాల్యూ. బా బావా ఏం చెప్పావే. అలాగే మొగుడు పిల్లల మధ్య అనుబంధం అనేది ఇచ్చి పుచ్చుకోవడం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడు పుచ్చుకోవడం మాత్రమే కాదు, అప్పుడప్పుడు ఇచ్చుకుంటూ కూడా ఉండాలి. అలా ఇచ్చి పుచ్చుకుంటూ పోయినా కూడా ఒకళ్ళ మీద ఒకరికి బోరు కొడుతుంది. అందుకే అప్పుడప్పుడు ఒకరినొకరు మెచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే భార్యాభర్తల అనుబంధం అనేది పుచ్చిపోయి చచ్చిపోకుండా ఉంటది. ఏదో నిబ్బలు రాసుకున్న లవ్ లెటర్ తొక్కలో మ్యాటర్ ఒకటి రాసి పెద్ద త్రివిక్రమ్ లో ఫీల్ అయిపోతా, పెద్ద బిల్డప్ ఒకటి. ఈ లెటర్ గాని అక్కడ చదివితే నీ లెటర్ లో ఉన్న పేడ తీసుకొచ్చి నా ముఖాన కొడతారు. లేకపోతే ఏంటే రేయ్, 2050 గానీ భారత జనాభా చైనాని క్రాస్ అవ్వదని చెప్పారు. కరోనా పుణ్యమాని 27 సంవత్సరాల ముందే క్రాస్ అయిపోయాం. ఇప్పుడు ఈనా కొడుకు కూడా పెళ్లి చేసుకుని పిల్లలు గాని దేశ జనాభా 200 కోట్లు చేస్తే తినడానికి తిండి దొరకాలగా. ఏరా ఈ ఏదో తెలియటట్టు వల్లే నా పేరెంట్స్ నీ మీద పోలీస్ కేసు పెట్టారు. ఎందుకు ఆ రోజు నువ్వు మా పేరెంట్స్ కి దొంగలాగా కనిపించావు, అందుకే మీ మీద కేసు పెట్టారు. పెట్టారా? పెట్టిన వారం రోజులకే 2 కార్ యాక్సిడెంట్లు.